ఏం చేస్తున్నావు? వాయిస్ బ్రేక్ అవుతుండే. వినబడుతుంది నాకు, మీ వాయిస్ వినబడుతుంది. సరే, హలో. చెప్పు. అదే మిరప తోట కొద్దిగా వేసిన, మొక్కజొన్న వేసిన కొద్దిగా. ఎప్పుడు వేసావు మిరప తోట? ఆగస్టులో. ఆగస్టులో వేసావా? ఓకే. ఇప్పుడు మిరప ఎప్పుడు వేస్తారు నార్మల్గా? మళ్ళీ ఆగస్టులోనేనా? ఇక జూన్ జూలైలో విత్తనాలు చల్లుకుంటారు. ఆగస్టు సెప్టెంబర్ 1-2 వారంలో వరకు వేసుకుంటారు. అవునా? ఓకే. అయితే ఈసారి ఎన్ని ఎకరాలు వేయిస్తావు మిరప మనది? నాకున్నదే ఒకటే ఎకరము. ఎన్ని ఎకరాలు వేయిస్తావు అన్న వేరే వాళ్ళతోని? అట్లా అంటున్నా. మనమే కొంటాం, మనమే అక్కడ గోదాం పెట్టుకుంటాం, మనమే కొంటాం, మనమే అన్నీ చేస్తాము. మళ్ళీ ఏంటంటే ఇప్పుడు కూరగాయలు పండిస్తే పండుతాయా? ఇప్పుడు కూరగాయలు అంటే ఇప్పుడు నీడ షేడ్ నెట్ ఏర్పాటు చేసుకుంటే మామూలుగా టమాటాను, ఆకుకూరలు, కొత్తిమీర ఇవి వస్తే రావచ్చు. వంకాయ ఇట్లా, వంకాయ, మిర్చి కూడా వస్తుంది కదా, క్యాప్సికమ్, మిర్చి. ఓకే. ఇప్పుడు నీడ అన్నావు. నీడ అనేసి అన్నప్పుడు ఇప్పుడు మర్రి చెట్టు ఉంది, అది నీడనిస్తుంది. అవునవును. ఇంకో విధంగా ఇంకో చెట్టు నీడనిస్తుంది. అట్లాగే మనకు బెండ ఉంది. బెండ మన బెండ ఆకులు పెద్దగా ఉంటాయి, మన బెండ కాయలు పెద్దగా ఉంటాయి, అన్ని పెద్దగా ఉంటాయి. మనకు డిమాండ్ కూడా పెద్దగా ఉంది. అంటే బెండ అని కాదు, కూరగాయలు. నేను బాబు నాయక్తో మాట్లాడుతున్నా చాలా రోజుల నుంచి. ఖమ్మం వచ్చేసి, ఖమ్మంలో కలెక్టర్ గారు ఉన్నారు, కలుద్దాం అనుకున్నా. ఆయన ఇప్పుడు ట్రాన్స్ఫర్ అయ్యారు, లేరు. అయితే ఏంటంటే నువ్వు అన్న దాంట్లో నీడ కావాలి. నీడ అన్నప్పుడు షేడ్ నెట్టే ఎందుకు, బెండకాయ వేసుకుంటే అయిపోయి. బెండకాయ, ఆముదము వేసుకుంటాం. బెండకాయ వేసుకుంటే నీడనిస్తుంది, ఆముదం వేసుకుంటే నీడనిస్తుంది, ప్లస్ పెస్టిసైడ్ గా పనిచేస్తుంది. దాని ఆ వేర్ల వాసనకి ఏంటి మిగతా ఇవి రావు. ఏంటంటే మామూలుగా చుట్టూ వేసుకుందాం అనుకుంటాం. చుట్టూ వేసుకుందాం అనుకుంటే ఏంటి, వేరే వాళ్ళు మా ఆవులు, మా గేదెలు, మా బర్రెలు వచ్చేసి తింటాయి, తిని నామైతుంది, విరోచనాలు అవుతాయి అనేసి అంటారు. అది విషం. అయితే మనం మధ్యలో వేసుకుందాం. మధ్యలో వేసుకుంటే నీడగా పనిచేస్తుంది. నీడగా పని చేయించుకొని వేరే ఏంటి దాని నీడలో కొత్తిమీర వేసుకుందాం. కొత్తిమీరకి మంచి డిమాండ్ ఉంటుంది ఇప్పుడు. ఏది మే జూన్లలో అప్పటికి మంచిగా పెరిగాయనుకో, బెండాను ఇవి పెరిగాయనుకో, మంచిగా సూపర్ గా మనకు నీడ వస్తుంది. ఆ నీడలో ఇవి ఉంటాయి. ఎటైతే నీడ పడుతుందో, సాయంత్రం పూట నీడ ఎటైతే పడుతుందో అటు మనం కొత్తిమీర, మెంతి కూర వేయచ్చు. అట్లా కూరగాయలు పండిద్దాము అనేసి నా ఆలోచన. ఎందుకంటే ఫుల్ డిమాండ్ ఉంది. ఎప్పుడో ఏంటంటే రైతులు ఏమంటున్నారు అంటే వర్షాకాలం స్టార్ట్ చేద్దాము అంటున్నారు. ఈ రోజు ఉన్నటువంటి డిమాండ్ని మనకు ఆ రోజు కూడా ఉంది, ఆ రోజు కూడా కావాలి. అదేదో ఈ రోజు నుంచే మనం చేసుకుంటే బెటర్ కదా. చాలా బెటర్, మంచిది, మంచి ఆలోచన. ఈ రోజు నుంచే 4 రూపాయలు. రేపు అనేది మనది కాదు, ఈ రోజే మనది. కాబట్టి మనము చేసుకుంటే ఈ రోజు నుంచే చేస్తే బెటర్ కదా. ఈ రోజు నేను విత్తనాలు ఇద్దాము అనేసి నేను చూస్తున్నా. నేను విత్తనాలు ఇస్తాను. దాన్ని నువ్వు కానీ బాబు నాయక్ కానీ ఏంటంటే వాటిని నారు పెంచి వాళ్ళకి ఇచ్చేయచ్చు. వాళ్ళు భూమి రెడీ చేసుకునే లోపు, భూమి రెడీ చేసుకోగానే ఇచ్చేయచ్చు. బాబు అంటే ఇప్పుడు డోర్నాకల్ బాబురావు అనుకుంటా. డోర్నాకల్. అట్లా నువ్వు అక్కడ కోఆర్డినేట్ చేసి ఒక 100 నుంచి 500 మంది దాకా మీరు ఏంటి ముందుకు తీసుకుని వచ్చేసి వాళ్ళతో చేయిస్తే బాగుంటది కదా.
అవునా? మంచిదయ్యా. మంచి మంచి ఆలోచన. నేను కూడా ఏకీభవిస్తున్నాను నీ హ్మ్. ఆలోచన. మళ్ళీ ఏంటంటే ఆ! రైతులు ఏంటి మాకు దిగుబడి వస్తదా అంటారు. అవును. అవును. ఎండాకాలం. దిగుబడొచ్చి ఆ! దిగుబడొచ్చి రూ. ఆ! 2 ధర వస్తే ఏం లాభం? ఆ! ఆ! దిగుబడి ఆ! బాగొచ్చింది. దిగుబడి బాగొచ్చిన తర్వాత దానికేమైద్ది? ధర తగ్గిపోద్ది. అవును. మనము ఏంటంటే మన నాటు రకాల కూరగాయలిస్తాం. అయ్యా! కూరగాయలిచ్చిన తర్వాత హ్మ్. ఆ! దానికి 365 రోజులు రూ. 30 చొప్పున తీసుకుంటాం. 360 రోజులు రూ. 30 చొప్పున. ఆ! అంటే అలా ఏ ఏ కూరగాయలకు దానికేనా అన్ని కలిపినా? అంటే అన్నిటికి రూ. 30. హ్మ్. ఆ! అన్నిటికి రూ. 30. టమాటా అయినా సరే, వంకాయ అయినా సరే, బీరకాయ అయినా సరే, కొత్తిమీర కాకుండా. హ్మ్. అదే కొత్తిమీర, ఆకుకూరలు మెంతికూర కాకుండా. ఆకుకూరలు మిగతా కాదు. ఆకుకూరలు గూడా అదే రేటు. అవునా? ఆ! ఆ! అంటే హ్మ్. అవి కూడా కేజీలలోనే. ఆ! అది గూడా రూ. 30కి కిలో తీసుకుంటాం. అదే. హ్మ్. ఆ! ఆ! ఓకేనా? హ్మ్. తీసుకొని మనము ఏంటి హైదరాబాదు గేటెడ్ కమ్యూనిటీస్‌కి సప్లై చేస్తాం. అయ్యో! ఆ! 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 ఓకే. ఆ! గేటెడ్ కమ్యూనిటీస్‌కి సప్లై చేసి ఆ! మనము అక్కడ మనం రూ. 80కి అమ్ముతున్నాం కేజీ. కేజీ. అవును. ఆ! హ్మ్. హ్మ్. మహబూబాబాద్ నుంచి లేదా మీ ఊరు నుంచి అయ్యా! తీసుకురావడానికి ఎంతో కొంత ఖర్చవుతుంది. అవునయ్యా. ఆ హ్మ్. ఖర్చు తీసేస్తాం. ఆ! అయ్యా! డీసీఎంది, డ్రైవర్‌ది, క్లీనర్‌ది హ్మ్. ఆ! ఆ! తీసేస్తాం. ఆ! తీసేసిన తర్వాత మిగిలిన డబ్బులున్నాయి గదా! ఆ! హ్మ్. మిగిలిన డబ్బులు తీసుకొనొచ్చేసి మన అకౌంట్‌లో ఏస్తాం. అయ్యా! ఆ! హ్మ్. ఆ! 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 ఈ డబ్బులన్నీ కూడా ఏంటి అందరికీ ఈక్వల్‌గా పంచొద్దు అనేసి నా ఆలోచన. అయ్యా! ఇప్పుడు నువ్వు కూరగాయలు పంచలే. నువ్వు కూరగాయలు పండించలేదు. ఆ! పండించలేదు గాబట్టి నీకు ఏంటి దీంట్లోంచి షేర్ ఉండొద్దు అనేసి నేను జూస్తున్నా. పండించిన వాళ్ళకే షేరింగ్. పండించిన వాళ్ళకే షేర్ ఉండాలని జూస్తున్నా. మంచిదే. మంచి దాన్ని దాన్ని ఏ విధంగా జేయాలి అనేది నేను జూస్తాను. అయ్యా! అయ్యా! ఆ! ఆ! హ్మ్. ఆ! అది చెయ్యొచ్చా? చేయరాదా? చెయ్యొచ్చనుకుంటున్నా నేనైతే. హ్మ్. హ్మ్. ఆ! హ్మ్. అది మనిష్టం. ఆ! హ్మ్. హ్మ్. ఆ! ఇది మనము ఏంటి తీసుకొచ్చి దీంట్లో ఏస్తామా? ఏసిన తర్వాత దాంట్లోంచి రూ. హ్మ్. 15 నుంచి రూ. 20 మళ్ళీ ఆ రైతుకు షేరొస్తుంది. అయ్యా! ఆ! హ్మ్. ఆ! ఆ! అంటే ఎంతొస్తుంది అంటే రూ. 30 స్ట్రెయిట్ ఫార్వర్డ్ వచ్చింది. 40, 45. రూ. 45 అయింది. అవునయ్యా! ఆ! ఆ! ఏంటి హ్మ్. 365 రోజులు రూ. 45కి కొన్నట్టు మనం కేజీకి. కేజీకి. అయ్యా! ఆ! ఆ! ఎక్కడ ఎక్కువుండదు, తక్కువుండదు. అయ్యా! హ్మ్. హ్మ్. మళ్ళీ ఏంటంటే కొందరంటారు, హ్మ్. ఏంటి ఈ రైతులు మన మాట వినకుండా బయట అమ్ముకుంటే ఎట్లా అనేసి. హ్మ్. అమ్ముకోవడానికి లేనే లేదు. ఎర్ర బెండకాయ, ఈ బెండకాయ నా దగ్గర అమ్ముడు పోదంటాడు. అవును. ఆకుపచ్చ బెండకాయ 7 ఇంచుల పొడవుంటది. అవును. ఇంత పెద్ద బెండకాయలు నా దగ్గర అమ్ముడు పోవు. చిటికెన వేలంత సైజుండాలి. 2 అవును. ఇంచులు లేదా 3 ఇంచుల సైజుండాలి. ఆ! అవును. ఆ! ఆ! మళ్ళీ ఏంటి పెన్సిల్ కన్నా సన్నగుండాలి. ఆ! పిల్లగాళ్ళు రాసుకునే పెన్సిల్ కన్నా సన్నగుండాలి అనేసి అంటాడు. అవును. ఆ! అది. ఆ! కొన్ని చోట్ల జరుగుతున్నాయవి. అవును. వాస్తవం అయ్యా అది. హ్మ్. తీసుకోరు. హ్మ్. తీసుకోరు. హ్మ్. నాకు తెలుసు అది ఆ విషయం. అది అనుభవించే ఉంటావు నువ్వు గూడా. హ్మ్. అది. కాబట్టి అవును. మనమే తీసుకుంటాం. మనమే కనీసం అమ్మినా తీసుకోలేదు. ఆ! 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 అదే. ఆ! ఆ! అది. అట్లా చేస్తాం. హ్మ్. అదే. అదే. ఆ! వీటికి మనకు కొంచెం సహాయం గావాలి. అదే. ఆ! ఆ! మనం ఏంటంటే అందరూ రూ. 2000 షేర్ ఎయమంటారు. ఆ! అదే. మనము రూ. 2000 షేర్ ఎయమనట్లేదు. హ్మ్. మనకు ఏంటంటే సహాయం గావాలి. హ్మ్. హ్మ్. తిరిగి ఇచ్చే డబ్బులు. హ్మ్. అంటే రీఫండబుల్ డిపాజిట్. హ్మ్. షేర్ ఎస్తే గనక వెనక్కి ఇయ్యడానికి ఉండదు. హ్మ్. అదే. మెంబర్‌షిప్ అయితే ఉంటుంది. అవును. అవును. మెంబర్‌షిప్‌గా మనకొక రూ. 5000 గావాలి. అదే. ఆ! ఆ! ఈ రూ. 5000లో మనము ఈ రూ. 5000 దేనికి అంటే, ఆ! రూ. 5000 ఇస్తారు గదా! ఇచ్చిన డబ్బులతోని మనం ఏం జేస్తామంటే ఈ కూరగాయలకి ఏంటి డీసీఎం గావాలి గదా! అవును. అవును. తీసుకుపోవడానికి. అవును. అవును. ఇప్పుడు ఒక డీసీఎంలో ఎన్ని క్రేట్‌లు పడతాయి?
ఉమ్, ఉమ్. ఎన్ని పడతాయి? ఐడియా ఉందా? డిసిఎంలో ఇది ట్రేలు. ఎన్ని క్రేట్లు? క్రేట్లా ట్రేలా? క్రేట్లో అంటాం కదా, డబ్బాలు, అదే సార్ ప్లాస్టిక్ బుట్టలు, అదే మన కూరగాయలు పెట్టుకోవడానికి కూరగాయలు పెట్టుకునేవి. ట్రేలు. ఎన్ని పడతాయి? అందులో ఎంత అంటే 60-70. ఇంకెక్కువ ఉంటాయిలే. ఓకే. అయితే డీసీఎం మనము మాట్లాడాలి. డీసీఎంకి రెంట్ ఇవ్వాలి కదా. అవును అవును అవును. డీసీఎంకి రెంట్ ఇవ్వడానికి మళ్ళీ ఈ కూరగాయలు పండిస్తుంటే ఏంటి ఇన్పుట్స్ ఇవ్వడానికి, ఏంటి జీవామృతము, జీవామృతం పక్కన పెడదాం, పంచగవ్య ఇవ్వడానికి, పంచగవ్యతో పండిద్దాం ఫస్ట్. పంచగవ్య ఇవ్వడానికి వాటికి పనికి ఏంటి కావాలి కదా. అవును. రిటర్న్ వచ్చేటప్పుడు కాదు పండించేటప్పుడు ఏంటి ఫస్ట్ పండించడానికి స్ప్రే చేస్తాం కదా, సప్లై ఇవ్వడానికి. ఇప్పుడు ఏంటి మనకు ఇప్పుడు ఏంటి మనకు ఇది ఉంది. ఇప్పుడు ఏంటి పంట పండించడం స్టార్ట్ చేశారు. స్టార్ట్ చేసిన తర్వాత మనం ఏం చేస్తాం, మనము ఏంటి పంచగవ్య ఇస్తున్నాం. అవును. పంచగవ్య ఇచ్చేటప్పుడు వాళ్ళకి ఏంటి పంచగవ్య కొనాలి దాని డబ్బుల కోసం. ఆ తర్వాత పంచగవ్యని ఏంటి ఇంటి దగ్గరికి తీసుకురావాలి కదా, పొలం దగ్గరకో ఇంటి దగ్గరకో. అవును అవును. ఆటోకి డబ్బులు ఇవ్వాలి కదా. అవును. ఆ ఆటోకి డబ్బులు ఇవ్వడానికి వాటికి ఉపయోగిస్తాము. మళ్ళీ భూసార పరీక్షలు చేయిస్తాము. భూసార పరీక్షలు 3 సార్లు చేయిస్తాము. ఓకేనా? 3 సార్లు చేయిస్తాము. ఇంకా ఏంటి మనకు ఆ తర్వాత డీసీఎం అవి మాట్లాడడానికి మళ్ళీ నువ్వు బాబురావు ఉన్నారు కదా, ఇంకా ఎవరైనా 2-3 ఉంటారు. మళ్ళీ మీరేమో కోఆర్డినేటర్స్. భూసార పరీక్ష చేయడానికి మనకు ఒక అగ్రికల్చర్ డిప్లొమా చేసిన క్యాండిడేట్ కావాలి. ఇప్పుడు మనకు లేడు. అంటే భూసార పరీక్ష ఏంటి, అక్కడ ఎట్లా ఉంది భూమి, దాంట్లో ఏమేస్తే ఎట్లా ఉంటుంది అని చెప్పడానికి అగ్రికల్చర్ డిప్లొమా చేసిన క్యాండిడేట్ కావాలి మనకు. ఉంటే చూడండి మీ జిల్లాలో, మీ ఏరియాలో. అగ్రికల్చర్ డిప్లొమా అంటే ఇప్పుడు బిఎస్సి అగ్రికల్చర్ చేసిన వాళ్ళు ఉన్నారు, డిప్లొమా లేరు. ఆయన అయినా సరే మనకు ఆయన అయితే మనం ఏంటి ఇప్పుడైతే నేను డిప్లొమా చేసిన వాళ్ళకి 15,000 శాలరీ ఇద్దాం అనుకున్నా. స్టార్టింగ్ లో సోషల్ సర్వీస్ చేసిన విధంగా చేయమను. 15,000 ఇస్తాం. అక్కడే ఉంటాడు, అక్కడే చేస్తాడు, 15,000 ఇస్తాము. ఓకే. అది అట్లా ఆ 15,000 ఇవ్వడానికి ఇంకా ఏంటి నువ్వు కానీ బాబురావు కానీ లేకపోతే ఇంకొకరు కానీ మీరిద్దరు పైన ఉండండి కోఆర్డినేటర్స్ గా పండింపజేయడంలో. వేరే ఒకళ్ళని బిఎస్సి చేసిన వాళ్ళని, మీ అబ్బాయి కానీ లేకపోతే ఇంకొకరు కానీ, బాబురావు కొడుకు కానీ ఇంకొకరు కానీ ఏంటంటే సాయిల్ టెస్ట్ చేయడానికి మనిషి కావాలి. ఏంటి ఇంటర్మీడియట్లో కానీ లేకపోతేనేమో డిగ్రీలో కానీ వాళ్ళు ఏంటంటే చేసిన ఇంటర్మీడియట్ డిగ్రీ చేసిన వాళ్ళు ఏంటంటే టెస్ట్ ట్యూబుల్లో ఇంత ద్రావణం పోయాలి, ఇంత ఇది చెయ్యాలి అనేది ఉంటుంది. దాన్ని ఏంటి ఇట్లా ఇన్ని చుక్కలు అంటే దాన్ని ఈ విధంగా ఎలక్ట్రోడ్ మీద ఈ విధంగా వేయాలి అట్లా అనేసి ఉంటుంది అనమాట. అది చేయడానికి మనకు ఒక డిగ్రీ చేసిన పిల్లగాడు కావాలి. ఆయనకు ఒక 15,000 రూపాయల శాలరీ. ఓకే. ఈ డబ్బులు మనం మేనేజ్ ఇవ్వాలి కదా. ఇప్పుడు ఇవ్వాలి అంటే ఆ 5,000 రూపాయలు పని చేస్తాయి. ఓకే. అది దాని తర్వాత ఇంకొకటి ఏంటి అంటే మనము ఎవరి డబ్బులు తీసుకోము. మన దగ్గర ఉండద్దు అసలు వేరే వాళ్ళ డబ్బులు. ఫస్ట్ అందుకే సహాయం అన్నాం. వేరే వాళ్ళ డబ్బులు మన దగ్గర ఉండద్దు అన్నప్పుడు మనం ఏంటి వాళ్ళ డబ్బులు వాళ్ళకి ఇచ్చేస్తాం. ఇప్పుడు 5,000 రూపాయలు అడుగుతున్నాం మనం. ఈ 5,000 రూపాయలు కూరగాయలు పండిస్తారు కదా. కూరగాయలు పండించిన వాళ్ళకి మనం ఏం చేస్తాము అంటే 3 నెలలకి మనం ఇచ్చేస్తాం. ఇప్పుడు ఏంటి మార్చి నడుస్తోంది, ఏప్రిల్ అనుకుందాం, ఏప్రిల్ మే జూన్
జూన్‌లో వాళ్ళ డబ్బులు వాళ్ళకి ఇచ్చేస్తాం మనం. హ్మ్. ఓకేనా? ఆ! వాళ్ళ డబ్బులు వాళ్ళకి ఇచ్చేసి మనము ఏంటి వాళ్ళు జీరో అమౌంట్‌తోని మన ఎఫ్‌పిసిలో మెంబర్ అవుతారు. ప్లస్ షేర్ హోల్డర్ అవుతారు. ఓకేనా? ఆ! మిగతా వాళ్ళు కూడా ఎవరైనా ఉంటే జాయిన్ కావచ్చు. ఏంటి అన్ని పొలాల మధ్యలో ఉండి నేను కూరగాయలు పండించలేను కదా అనేసి అనుకుంటాడు. అట్లాంటి వాళ్ళు కూడా జాయిన్ కావచ్చు. జాయిన్ కాకూడదని ఏం లేదు కదా నియమం. అట్లాంటి వాళ్ళు జాయిన్ అయినప్పుడు వాళ్ళకి 3 సంవత్సరాలకి ఇద్దాము అనేసి అనుకుంటున్నాను వాళ్ళ డబ్బులు. జాయిన్ అయిన డబ్బులు ఈ ఎఫ్పిసిలో 5,000 రూపాయలు మెంబర్షిప్ తోని జాయిన్ అయ్యారు. అవును అవును. వాళ్ళకి ఏంటంటే 3 సంవత్సరాలకి ఇచ్చేద్దామని చూస్తున్నాను. రిటర్న్ లేదు, మంచి సంపాదన ఉంది మనకు, సంవత్సరానికే ఇచ్చేయచ్చు. ఆ విధంగా మనం పనిచేద్దామని చూస్తున్నాం. మనం చేసేది కూడా ఏంటంటే రేపు యాక్చువల్గా ఈ మంత్ ఎండ్లో వైజాగ్లో ఇంటర్నేషనల్ ఎగ్జిబిషన్ ఉంది. కాకపోతే డబ్బులు లేక నేను కదలట్లేదు. 80,000 రూపాయలు కట్టాలి. దాంట్లో స్టాల్ తీసుకోవడానికి. స్టాల్ తీసుకోవడానికి 80,000 రూపాయలు కట్టాలి. ఇంటర్నేషనల్ ఇంటర్నేషనల్ కాబట్టి 80,000 రూపాయలు కట్టాలి. 80,000 రూపాయలు కడితే మళ్ళీ వెనక్కి వస్తాయి, కానీ ముందు కట్టడానికి లేవు. మళ్ళీ తర్వాత ఇచ్చేస్తారు. ట్యాక్స్ పోను 18% ట్యాక్స్ పోను, మిగతాది ఇచ్చేస్తారు. ఎంత? 18%? 18% అంటే 15,000 పోతాయి అనుకుందాం. 80,000లో 15,000 పోతాయి. 65,000 ఇచ్చేస్తారు. అది సరే చూద్దాం అది. ఒకవేళ ఈ 4 రోజుల్లోనే మనకు అయినాయి అనుకో, ఓ 2 లక్షల రూపాయలు అయినాయి అనుకో, మనం కట్టేసి ఇంటర్నేషనల్ ఎగ్జిబిషన్ లో పెట్టుకుని రేపు మన వాళ్ళు పండించిన కూరగాయలనే మనం సప్లై చేయొచ్చేమో. ఏంటి ఆస్ట్రేలియాకి కానీ లేకపోతే న్యూజిలాండ్కి కానీ లేకపోతే జపాన్కి కానీ మనం సప్లై చేయొచ్చేమో. కాకపోతే ఇప్పుడు ప్రస్తుతం పరిస్థితి బాగాలేదు కాబట్టి చూద్దాం, తర్వాత సంగతి దాని గురించి ఆలోచిద్దాం. అది అయితే గనక వెళ్ళొచ్చు, లేకపోయినా వెళ్ళి ఊరికే విజిటింగ్ కార్డు అక్కడ ఇచ్చేసి వస్తాను, అది వేరే సంగతి. ఓకే, స్టాల్ లేకుండా పోయి విజిటింగ్ చేయొచ్చు. విజిటింగ్ చేయొచ్చు. దానికి కట్టాల్సిన అవసరం లేదు. అట్లా ఏంటి మనము వర్క్ చేస్తాం. వర్క్ చేసి మంత్ ఎండింగ్ అంటే మీరు వస్తే నేను కూడా వస్తా. ఇప్పుడు దానికి సంబంధించిన ఖర్చు లేకుండా నేను పెట్టుకుంటా. వెళ్దాం. ఒకవేళ మీరు స్టాల్ తీసుకుందాం అంటే అప్పటికి నా వంతు ఒక 20,000 నేను 20,000 కాదు 80,000 కావాలి. చూస్తున్నాం, వేరే పిల్లగాడు చేస్తా అన్నాడు. మిగతా అమౌంట్ కావట్లే, నాతో కావట్లే. చాలా ఇబ్బందిగా ఉండి కావట్లేదు అస్సలు. అది ఓకే, లేకపోతే నెక్స్ట్ మళ్ళీ వెంటనే ఉంటాయి, ఏదో ఒకటి ఉంటాయి, వాటిలో ఉండొచ్చు మనం. మనకు అన్నీ చేస్తారులే కానీ అది మనం వాళ్ళతో మాట్లాడడానికి మనకి ఏర్పాటు చేస్తారు, అన్నీ ఉంటాయి అక్కడ, మనం ఊరికే వెళ్తాం. అట్లా మనం చేద్దాము, మనకు అవుతుంది, పని అవుతుంది. మనం ఏంటి వాళ్ళకి శాంపుల్స్ అవి తీసుకెళ్ళి చూపించవచ్చు, అని చేయొచ్చు, అది చూడొచ్చు మనం. ఓకే, అట్లా అది ఈ విధంగా మనం పని చేస్తాం కాబట్టి మనకిప్పుడు డిమాండ్ ఉంది కాబట్టి ఇమీడియట్గా మీరు కూరగాయలు పండింపజేసే ప్రోగ్రామ్ చూడండి. మహబూబాబాద్ జిల్లాలో చూడండి. చూస్తే మనము ఏంటి ఆదాయం డబ్బులు సంపాదించుకునే మార్గం మనం చేసుకుందాం. తప్పకుండా. అది ఓకే. ఇంకా ఇంకొకటి ఏంటంటే, నీకు టెలిగ్రామ్ యాప్ ఇన్స్టాల్ చేయలేదా నువ్వు? అది అప్పుడు ఉండే కానీ అది ఇన్స్టాల్ చేస్తున్నాను. అవునా, అన్ఇన్స్టాల్ చేసావు. ఓకే, ఎందుకంటే
మనకు వాట్సాప్లో అయితే ఈరోజు మనం స్టార్ట్ చేసాం గ్రూపు. ఏప్రిల్ 1 నాడు మనకు ఏంటి జాయిన్ అయ్యాడు అనుకుందాం ఒక క్యాండిడేట్. ఈ రోజు ఉన్నటువంటి మ్యాటరు ఈ రోజు నుంచి ఆ రోజు దాకా ఉన్నటువంటి మ్యాటరు చూడలేడు. అదే టెలిగ్రామ్లో అయితే ఈరోజు మనం గ్రూప్ స్టార్ట్ చేసాం, అది నెక్స్ట్ ఇయర్ జాయిన్ అయిన అతను కూడా పాత మ్యాటర్లో చూడొచ్చు, పాత మెసేజెస్ చూడొచ్చు. మొదటి నుంచి మనం ఏం చేస్తున్నాము, ఏంటి సంగతి, దానికి సంబంధించి ఏం జరిగింది అనేవన్నీ చూడొచ్చు అనమాట. ఓకేనా? కాబట్టి మనము ఏంటి, నువ్వు ఇప్పుడు నేను టెలిగ్రామ్ గ్రూప్ స్టార్ట్ చేస్తున్నా కాబట్టి నువ్వు టెలిగ్రామ్లో స్టార్ట్ చేస్తున్నావు కాబట్టి నువ్వు టెలిగ్రామ్ ఇన్స్టాల్ చేయి. ఓకే, బాబురావు కూడా లేదు, బాబురావు కూడా చెప్తాను, ఇది తనకు కూడా పంపిస్తా కాల్ రికార్డింగు. ఇంకా ఏంటి నెమ్మదిగా ఇప్పుడు మనం ఏంటి గ్రో చేసుకుంటూ పోదాం మనం. ఈ మొత్తం గ్రూపులన్నీ మనం ఏంటి జనాలను గ్రో చేసుకుంటూ పోదాం. ఓకే, సరేనా? అది సంగతి. ఓకే, రైట్ అమ్మ. మరి ఇప్పుడు మనకు అంటే నాకు ఇప్పుడు మొక్కజొన్న ఆల్రెడీ హార్వెస్టింగ్ వచ్చింది. సండే నాడు హార్వెస్టింగ్ చేస్తే నాకు ఖాళీగానే ఉంటుంది ల్యాండ్ అంతా. ఓకే, 2.5 ఎకరాలు ఉన్నది ల్యాండ్. ఓకే, సూపర్. నాకు మిర్చి అంటే ఇంకా 2 నెలలు పడుతుందేమో. ఓకే, మిర్చి ఎంత తక్కువనే ఉన్నాయి, ఒక 15 గుంటలే ఉన్నది, మిగిలిన 2.5 ఎకరాలు మొక్కజొన్న ఇప్పుడు అయిపోతుంది. ఓకే, ఖాళీగానే ఉంటుంది, కాకపోతే కొంచెం వాటర్ ఇబ్బంది ఉన్నది, బావి అంత నీళ్లు ఉండకపోవచ్చు. ఓకే, డ్రిప్ ఉన్నది, ఒక ఎకరం మట్టిగా డ్రిప్ ఉన్నది. ఆ ఎకరంలో కూరగాయలు స్టార్ట్ చేయి. కానీ అది లాటరల్ పైపులు అన్ని ఎలుకలు కొట్టేసి మళ్ళీ తెచ్చుకోవాలి, ఒక 2-3 బెండలు తెచ్చుకోవాలి, నేను తెచ్చుకుంటాను అది. ఓకే, అయితే ఇట్లాంటి వాటికి కూడా మనం ఏంటి వేరే వాళ్ళకి కూడా సహాయం చేయొచ్చు. మాకు నీళ్లు ఉన్నాయి కానీ మాకు వాడి అర్ధ గంట అర్ధ గంట 30 పేరు చూసాను. ఇది వాడిన బాగానే సాంగడ్రి కొని మామ అమ్మకాయ పొరకాయ నల్లబారి కొడుకున్నాను. అర్ధ గంట దాదా కాయించాను మన ఎక్కువ అర్ధ గంట सांगली जोड़ो 10 कालवा है फोन किधर बच्चों के मादरी दूर का ना भाला भाला फेरो फोन आई ना तू बात करो अगर खाली जाडर को ज्यादा बता कोई नहीं मामा ये भाला मक्का पोना के रो अब ये एक आधा घंटा मैं फिर दूं मैं तुम फोन कर दूं. अरे हाँ 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 हेलो 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 हेलो